నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. మహాభారతంలోని సభాపర్వంలో మనం 38వ అధ్యాయంలో ఉన్నాం. మరో వంకం చూద్దాం. భీష్ముల వారు చెబుతూ వెళ్తున్నాడు స్వామివారి లీలలు. శిశుపాలుడు ఆక్షేపించాడు, ధర్మరాజు అలా కాదన్నాడు. భీష్ముడు చెప్పడం మొదలుపెట్టాడు, అసలు ఎవరయ్యా ఈ శ్రీకృష్ణుడు అన్నాడు. ధర్మరాజు అడుగుతూ వెళుతున్నాడు. రాజసూయంలో శ్రీకృష్ణుడి వృత్తాంతం యావత్తు, ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు, ఎక్కడికి వెళుతున్నాడు, ఎవరు అనుకుంటున్నారా ఆయన అన్నది ఆ సభలో ఒక గొప్ప అంశం. అది భీష్ముడి నోటి ద్వారా అందరూ విన్నారు. సరే, ఆ సభలో చివరి ఏమైందో అందరికీ తెలుసు. అందులో భాగంగా హిరణ్యకశిపుడి వృత్తాంతం వచ్చింది. హిరణ్యకశిపుడు వెళ్ళాడు, తపస్సు ఆచరించాడు, బ్రహ్మదేవుడు వరాలు ఇచ్చేశాడు. భీష్ముడు అంటున్నాడు, ఏవముక్త్వా స భగవాన్ ఆకాశేన జగామహర రాజ బ్రహ్మలోకే చ బ్రహ్మర్షి గణసేవితః. భీష్ముడు అన్నాడు, ఇలా చెప్పి భగవానుడైన బ్రహ్మ ఆకాశ మార్గంలో వెళ్ళి బ్రహ్మలోకంలో బ్రహ్మర్షిగణాలచే సేవింపబడుతూ విరాజిల్లుతున్నాడు. తతో దేవాశ్చ నాగాశ్చ గంధర్వా మునయస్తథా వరప్రదానం శ్రుత్వా తే బ్రహ్మాణముపతస్థిరే. అనంతరం దేవతలు, నాగులు, గంధర్వులు, మునులు ఈ వరప్రదానం గురించి విని బ్రహ్మ దగ్గరికి వచ్చారు. చాలా సింపుల్గా ఇలాంటి వరాలు ఇచ్చేసావు నువ్వు, ఆ తర్వాత మా సంగతి ఏమిటి? దేవా ఊచుకు వరేణానేన భగవన్ బాధిష్యతి సనోసురః తత్ప్రసీతస్వ భగవన్ వధోస్య ప్రవిచింత్యతాం. పూజ్యుడా, ఈ వరం చేత అసురుడు మమ్ము బాధిస్తాడు, అందువల్ల అనుగ్రహించవయ్యా. అతని వధను గురించి ఆలోచించు. భవాని సర్వభూతానాం స్వయంభూరాధికృత్ విభుః స్రష్టా చ హవ్యకవ్యానాం అవ్యక్త ప్రకృతిర్ధ్రువః. సర్వభూతాలకు మూల కారణం నీవే. నీవే స్వయంభూవు, విశ్వవ్యాపకుడవు, హవ్యకవ్యాల స్రష్టవు, అవ్యక్త ప్రకృతికి స్థిరుడవు నువ్వు. భీష్ముడు అంటున్నాడు, తతో లోకహితం వాక్యం శ్రుత్వా దేవ ప్రజాపతి ప్రోవాచ భగవాన్ వాక్యం సర్వదేవగణాంస్తదా. భీష్ముడు అన్నాడు, ఆ తర్వాత లోకహితమైన మాటను విని ప్రజాపతి బ్రహ్మదేవుడు సర్వదేవగణాలను ఉద్దేశించి ఇలా అన్నాడు. బ్రహ్మోవాచ అవశ్యం చిదశాస్తేన ప్రాప్తవ్యం తపసఫలం తపసోన్యేస్య భగవాన్ వధం కృష్ణః కరిష్యతి. అతడు చేసిన తపస్సుకు తగిన ఫలితాన్ని అతడు తప్పక పొందాలి, ఇది న్యాయం. ఆ తపఫలం పూర్తయ్యాక భగవంతుడైన కృష్ణుడు అతనిని వధిస్తాడు. భీష్మోవాచ ఏతచ్చుత్వా సురాః సర్వే బ్రహ్మణా తస్య వై వధం స్వాని స్థానాని దివ్యాని జగ్ముస్తే వై ముదాన్వితాః. భీష్ముడు అన్నాడు, బ్రహ్మ చెప్పిన అతని వధను గురించి విన్న దేవతలందరూ ఆనందంతో తమ తమ దివ్యస్థానాలకు వెళ్ళారు. ఇక్కడ కొంతమంది అడుగుతూ ఉంటారు, హిరణ్యకశిపుడు ఆయన కథ అంతా కూడా నరసింహస్వామికి సంబంధించింది కదా, ఇక్కడ భగవాన్ వధం కృష్ణః కరిష్యతి అని చెప్తున్నాడు, కృష్ణుడు వధిస్తాడని చెబుతున్నాడు ఏమిటి ఆయన అంటే, ఒక్క విషయం అందరూ గుర్తుపెట్టుకోవాలి. కృష్ణస్తు భగవాన్ స్వయం. ఆయన కేవలం ఒక అవతార పురుషుడిగా చూడవలసింది లేదండి. మీకు దశావతారాల్లో బలరాముడిని అవతారం అన్న శ్రీకృష్ణుడు పరిపూర్ణ పరమాత్మ స్వరూపుడై అన్ని అవతారాలు, సమస్త జగత్తు, సర్వకార్యాలు ఆయన యందే లీనమై ఉంటాయి. అంచేత ఏమిటంటే, శ్రీకృష్ణుడి గురించి మాట్లాడేటప్పుడు మనం మీకు దశావతారాల్లో కృష్ణుడు అని కనిపించిన శ్రీకృష్ణుడు స్వయం భగవంతుడు, కేవలం అవతార పురుషుడుగా ట్రీట్ చేయవలసిన అవసరం లేదు. భీష్మోవాచ ఏతచ్చుత్వా సురాః సర్వే బ్రహ్మణా తస్య వై వధం స్వాని స్థానాని దివ్యాని జగ్ముస్తే వై ముదాన్వితాః.
పైగా ఇక్కడ భీష్ముడు చెబుతున్నాడు, కృష్ణుడి గురించి చెప్తున్నాడు. బ్రహ్మ చెప్పిన అతని వధను గురించి విన్న దేవతలందరూ ఆనందంతో తమ తమ దివ్యస్థానాలకు వెళ్ళిపోయారు. ఎక్కడ చూసినా ఇన్సెక్యూరిటీ. దేవతలకి ఏం జరిగినా ఇన్సెక్యూరిటీ. ఫస్ట్ బాధపడిపోయేది ఇంద్రుడే. ఆ ఇన్సెక్యూరిటీ తప్పదు. ఈ సృష్టి యావత్తు ఉన్న ఒక్క పదార్థం ఏమిటయ్యా అంటే అభద్రతాభావం. నాకేమైపోతుంది, నా గురించి ఎవరు ఏమనుకుంటారు, ఇంతే. అసలు ఎవరికైనా చీమలో, బ్రహ్మలో, శివకేశవాదులలో ప్రేమ మీర మెలగుచుండే అంటాడు త్యాగయ్య. చరాచర జగత్తులో అసలు ఎవరికైనా భద్రత ఉన్నది అంటే కేవలం ఒక్క భగవంతుడి వల్లనే భద్రత ఉంటుందండి. ఇంకెవరి వలన భద్రత ఉండదు. అందరికంటే ముందర ఆ భద్రుణ్ణి పట్టుకోండి. లబ్ధమాత్రే వరే చాపి సర్వాస్తా బాధతే ప్రజా హిరణ్యకశిపుర్దైత్యం వరదానేన దర్పిత. హిరణ్యకశిపుడు వరదానంతో గర్వితుడై జనులందరినీ బాధ పెట్టాడు. రాజ్యం చకార దైత్యేంద్ర దైత్య సంఘై సమావృత సప్తద్వీపావశే చక్రే లోకాంతరాన్ బలాత్. రాక్షస సంఘాలతో కలిసి అతను రాజ్యపాలన చేశాడు. సప్తద్వీపాలను, లోకాలను, లోకాంతరాలను తన బలం వల్ల తన వశం చేసుకున్నాడు. దివ్యలోకాన్ సమస్తాన్ వై భోగాన్ దివ్యానవాపసః దేవాంస్త్రిభువనస్థాంస్తాన్ పరాజిత్య మహాసురః. ముల్లోకాలలో ఉన్న దేవతలను ఓడించి ఆ మహాసురుడు దివ్యలోకాలను, దివ్య భోగాలను అనుభవించాడు. త్రైలోక్యం వశమానీయ స్వర్గే వసతి దానవః యదా పరమదోన్మత్తః న్యవసద్దానవో దివి. ముల్లోకాలను తన వశం చేసుకుని స్వర్గంలో నివసించాడు. వరగర్వం వల్ల ఉన్మత్తుడై ఆ రాక్షసుడు దేవలోకంలో నివసించాడు. అధలోకాన్ సమస్తాంశ విజిత్య సమహాసురః భవేయమహమేవేంద్రః సోమోऽగ్నిర్మారుతో రవిః సలిలం చాంతరిక్షం చ నక్షత్రాణి దిశో దశ అహం క్రోధశ్చ కామశ్చ వరుణో వసవోర్యమా ధనదశ్చ ధనాధ్యక్షః యక్షః కిం పురుషాధిపః ఏతే భవేయమిత్యుక్త్వా స్వయం భూత్వా బలాత్ సచ. సమస్త లోకాలను జయించిన హిరణ్యకశిపుడు నేనే మహేంద్రుణ్ణి, నేనే చంద్రుణ్ణి, అగ్నిని, సూర్యుణ్ణి, వాయువును, జలం, అంతరిక్షం, నక్షత్రాలు, 10 దిక్కులు, కామక్రోధాలు, వరుణుడు, వసువులు, అర్యమ, కుబేరుడు, ధనాధ్యక్షుడు, యక్షుడు, కింపురుషాధిపుడు అన్నీ నేనే అందేశాడు. ఏం సమస్య? కొంత ఏదన్నా వెక్కిందయ్యా అంటే సమస్తం నేనే అని చెప్పాను. ఇది చాలా చాలా చక్కగా అందరూ నేర్చుకున్నారు. వెన్నతో పెట్టిన విద్య అందరికీ. ఆ బలం అంటే ఏమిటయ్యా అంటే మామూలుగా మీకు ఏదో అబ్బి ఉండవచ్చుగాక, కష్టపడ్డారు, మీరు ఏదో పొందారు, అంత మాత్రం చేత సమస్తం నేనే అని చెప్పేసి విర్రవీగడం అన్నది అది రాక్షస ప్రవృత్తి. తేషాం గృహీత్వా స్థానాని తేషాం కార్యాణ్యవాపసః ఇజ్యశ్చాసీన్మఖవరైః సత్తైర్దేవర్షి సత్తమైః నరకస్థాన్ సమానీయ స్వర్గస్థాంస్తాంశ్చకారసః ఏవమాదీని కర్మాణి కృత్వా దైత్యపతిర్బలి ఆశ్రమేషు మహాభాగాన్ మునీన్ వై సంశితవ్రతాం సత్యధర్మపరాం దాంతాన్ పురా దర్శితవాంశ్చ సహ. వారి వారి స్థానాలను అతడు ఆక్రమించి వారి పనులన్నీ తానే చేశాడు. దేవర్షి సత్తముల యజ్ఞాలతో పొందదగిన స్థానాలను అతడే ఆక్రమించాడు. నరకంలో ఉన్న వాళ్ళందరినీ తీసుకుని వచ్చి స్వర్గస్థులను చేశాడు. బలవంతుడైన ఆ రాక్షసరాజు ఇటువంటి పనులన్నీ చేసి ఆశ్రమాల్లో నియమనిష్టలతో సత్యధర్మపరాయణులే జితేంద్రులై మహానుభావులే ఉన్న మునులను అవమానించాడు.
యజ్ఞీయాన్ కృతవాన్ దైత్యాన్ అయజ్ఞీయాంశ దేవతాః యత్ర యత్ర సురాజగ్ముస్తత్ర తత్ర వ్రజచ్యుత స్థానాని దేవతానాం ధృత్వా రాజ్యమపాలయతు. రాక్షసులను యజ్ఞహవిస్సులను పొందేవారిగా చేశాడు. దేవతలకు యజ్ఞ సంబంధం లేకుండా చేశాడు. సురలు ఎక్కడకు వెళితే అక్కడకు అతడు వెళ్ళాడు. దేవతల స్థానాలను లాక్కొని తాను రాజ్యపాలన చేశాడు. పంచకోట్యశ్చ వర్షాణి యుతాన్యేకషష్టి చ షష్టిశ్చైవ సహస్రాణాం జగ్ముస్తస్య దురాత్మనః ఏతద్వర్షం స దైత్యేంద్రః భోగైశ్వర్యమవాపసః. ఈ విధంగా 5,60,60,000 సంవత్సరాలు దురాత్ముడైన రాక్షసరాజు భోగైశ్వర్యాలను అనుభవించాడు. 5,60,60,000 సంవత్సరాలు ఏకంగా. తేనాతి బాధ్యమానాస్తే దైత్యేంద్రేణ బలీయసా బ్రహ్మలోకం సురాజగ్ముః సర్వే శక్రపురోగమాః పితామహం సమాసాద్య ఖిన్నాః ప్రాంజలయో బ్రువన్. బలవంతుడైన రాక్షసరాజు వల్ల చాలా బాధలు పడి దేవతలంతా ఇంద్రుని ముందు పెట్టుకొని బ్రహ్మలోకం వెళ్ళి పితామహుని దగ్గర దుఃఖితులై చేతులు జోడించి ఇలా అన్నారు. వాళ్ళు ఏమన్నారో మరో ఒక్కల్లో చూద్దాం. మంగళం భగవాన్ విష్ణు, మంగళం గరుడధ్వజ, మంగళం పుండరీకాక్షో, మంగళాయ తనో హరి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.